హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా వ్లాగ్ ఏంటంటే ఫ్రిడ్జ్ టూర్. సెలబ్రిటీలే చేయాలా మమ్మీ, ఫ్రిడ్జ్ టూర్ మనం చేయకూడదా చెప్పు? చేయొచ్చా చేయకూడదా? అందుకే మేము ఈరోజు ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాము. అంటే ఫ్రిడ్జ్ టూర్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఫ్రిడ్జ్లో ఏమన్నా చూపిస్తారంటే దాన్ని ఫ్రిడ్జ్ టూర్ అంటారు. చూపి మమ్మీ. డీ ఫ్రిడ్జ్ చూపిద్దామా? సరే చూపి. చెప్తాయి కదా, చీజ్ పిజ్జా చీజ్ బాల్స్ చేయడానికి చీజ్ తెచ్చాను. ఇది వచ్చి బటర్, అతుక్కోపోయిన బటర్. ఇది ఎప్పుడు రాదు, ఇంకా వస్తాయి. ఇవేంది అదేంటి వాటర్ మెల్ట్ అయితే వస్తాయి మమ్మీ. ఇవి వచ్చాయి, ఇది రాదు. ఇది ఏంటది? చికెన్. పిజ్జాకి ఎత్తి పెట్టుకున్నా నేను. ఏంది మాకు కొంచెం సరిపోతుంది అదే. పిజ్జా కోసం అడిగాం కొంచెం. ఏదొచ్చి ఫిష్, మ్యారినేట్ చేసిన ఫిష్. మా మమ్మీకి రాదు తీయడం, నేను ఇస్తా. ఇప్పుడు మంత్ ఈజీగా వచ్చేసిందా ఫిష్, మ్యారినేట్ చేసిన ఫిష్. మెరుస్తుంది మా డైమండ్స్ లాగా. పెట్టేయి చల్లారిపోద్ది. చికెను, ఫిష్, ఇంకేదైనా అవి కూడా మిగిలితే పెట్టున్నాము. లేకపోతే మామూలుగా బట్టరు ఏమన్నా అవి ఉంటాయి అంతే, ఇంకేముండవు మా డిఫీస్లో. దీంట్లో మమ్మీ దీంట్లో ఏం లేదు. పాలు, పెరుగు అదేంటి పిండి, దోస పిండి. సైడ్ కొంచెం దోస పిండి ఉంది. ఇది వచ్చి వెన్నపూస. బాగా గడ్డగట్టిపోయింది. నెయ్యి చేసుకునేదానికి వెన్నపూస. బయట ఉంటే పాడైపోద్దని ఫ్రిడ్జ్లో పెడతా. ఇంకేంటి? పెరుగు, కాసి పెరుగు చేసింది. దోశలేకి ఎర్రకారం. నేను పైన డబ్బా పెట్టినావు. పైన ఏంటి? పుచ్చకాయ అమ్మా. చిట్టి కోసం ఈడబెట్టు. ఇదేంటిది? నీకు కూడా తెలీదా? పుదీనా. మా ఇంట్లో మా చెట్టుకి కాసిన పుదీనా. ఇంకా ఇంతేనా? పప్పుల పొడి. ఇదేనా? ఫస్ట్ అయిపోయింది. అది పెట్టేయండి. ఇదేంటంటే 15 డేస్కి సరిపడా అల్లము, నిమ్మకాయలు. నెయ్యి. ఇంకేమున్నాయి? ఇడ్లీ కారం. బజ్జీల కారం. బజ్జీలు కదా మనం తినేదే. నువ్వు బజ్జీలో, నేను ఇడ్లీలో. ఇది వచ్చి ఇడ్లీ కారం. ఇచ్చి పండు మిరపకాయల పచ్చడి. నాకు తెలుసు. కరివేపాకు, పుదీనా లేదు, కొత్తిమీర. కరివేపాకు, కొత్తిమీర. ఇంకేమున్నాయి? పచ్చళ్ళు. ఏదో పచ్చడి, మామిడికాయ పచ్చడి. గడ్డ కట్టుకోవాలి. మామిడికాయ ఊరగాయ మమ్మీ. ఎప్పుడు పెట్టాలా? ఇయర్ ఊరగాయ అయిపోయింది. ఇది లాస్ట్ కదా, ఇంకా మిగిలి ఉండేది సంవత్సరానికి. చింతకాయ పచ్చడి. చింతకాయ తొక్కు కూడా అయిపోయింది కదా, కొంచెం ఉంది, ఇంకొకసారికి ఉంది. అక్కడేం లేదు, ఇంకా ఇటు సైడ్ ఉంది పెద్దది. ఏం మమ్మీ? నాకు తెలియదు మమ్మీ. అదే ఇది రాగిపిండి. రాగి పిండి మనమే ఆడిచ్చిన పిండి కదా, రాగులతో ఆడిచ్చింది. కొనింది కాదు. మా డీమార్ట్లో అసలు కొనకూడదమ్మా రాగి పిండి, శనగపిండే కదా. ఇది వచ్చి సెకండ్ ర్యాక్ వచ్చి ఇది అయిపోయింది. వచ్చేసి థర్డ్ ర్యాక్.
అన్నీ తీసి బయట పెట్టేసినాము. ఇట్లా ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడేవి ఇలా పెట్టుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఇంకా ష్రింక్ అవుతుందా మమ్మీ? చూపి ఇట్లాను మధ్య దగ్గరకను, ఇట్లా దగ్గరకంటే కూడా దగ్గరే అవుతుంది. మనకి ప్లేస్ లేకపోతే ఇట్లా దగ్గర పెట్టుకోవచ్చు, ఎక్కువ ఉంటే ఇట్లా దూరంగా కూడా పెట్టుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, అల్లం ఏంటంటే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. టమోటాలు కూడా చూడండి ఇట్లా ఒక బాస్కెట్లో పెట్టేసి ఇట్లా పెట్టేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు. వీటిల్లో వచ్చేసి మేము ఒక దాంట్లో అల్లము, ఇంకొక దాంట్లో పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాము. థర్డ్ ర్యాక్ ఏమున్నా మళ్ళీ ఇక్కడ అంత ప్లేస్ లేదు మాకు చూపించేదానికి, కాబట్టి అన్నీ బయట తీసేసి ఏమున్నాయో తర్వాత చెప్తాము. ఏం లేవు. ఇది వచ్చి కూరగాయల సెక్షన్ అన్నట్టు, కానీ కూరగాయలు ఏవి ఎక్కువ లేవు. మాకు కింద కూరగాయలు వస్తాయి, అప్పటికప్పుడే కొనుక్కుంటాము. తిరుపతిలో ఉన్నప్పుడు కూడా అంతే. ఏమేమి ఉన్నాయి థర్డ్ ర్యాక్లో చూపించు. అదేంటి? చింతకాయ తొక్కు. లాస్ట్ ఇంకొక్కసారికి వస్తుంది. చింతాకు పొడి కొట్టి పెట్టుకుంటే 1 సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది అట్లాగే. ఇది వచ్చి మొన్నే చేసింది అమ్మ. ఏమంటే అదేంది, పొండు మిరపకాయలు పచ్చడి. పొండు మిరపకాయలు నిలవ తొక్కు. పొండు మిరపకాయలు, చింతకాయ, అంతేనా? పొండు మిరపకాయలు, చింతకాయ, ఉప్పు. ఇది కూడా బాగుంటుంది. వెంటబాక బూజు పట్టద్ది, తాకూడదు. సరే కానీ టమోటా ఉంది, బెండకాయలు నాకు అసలు ఇష్టం లేదు, ఒక క్యారెట్, ఒక మునక్కాయ, ఒక క్యాప్సికం ఉంది. 2 వేసి సాంబార్ చేస్తుంది సాటర్డే. ఇది ఏం మాదే బెల్లం. బెల్లం కూడా మనం తినొచ్చు. కొబ్బరి, ఎండు కొబ్బరి. అంటే ఎప్పటికప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకోలేం కదా, మనం మసాలా కూరలు అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. ఇట్లా తెచ్చి స్టోర్ చేసుకుంటే మనకి ఒక 3 months అయినా ఉంటాయి కదా మమ్మీ. 3 months ఉంటుందా? మనం డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టబలేదు కదా, డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఊరికే ఇలా పెట్టేసుకున్నా కానీ ఉంటుంది అంతే. ఇది వచ్చి థర్డ్ ర్యాక్. పెట్టేసి మళ్ళీ వస్తాను. అక్కడ ప్లేస్ లేదు చూపిద్దామంటే, అక్కడ ఆగతి లాస్ట్ దాంట్లో ఏమున్నాయి. మమ్మీ వంగలేదు, నేనే తీసిస్తాను. ఇద్దాం మమ్మీ, దాని మీద పెట్టు. ఏం లేవు, ఈజీనే చెప్పడము. ఇంకొక కట్ట ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు, ఇంకేమున్నాయి, ఏదో ఉంది. ఏమన్నా ఇదే కారపొడి, నిల ఉండేటట్టు. మనం ఆడిచ్చిందే కదా మమ్మీ కారపొడి. ఆడిచ్చి స్టోర్ చేసుకుంటాం. ఎన్ని కేజీలు ఇది? కేజీ ఆడిచ్చా అంతా అయిపోయి. ఎన్ని మంత్స్ వస్తుంది మనకి కేజీ మిరప్పొడి? కేజీ 5-6 నెలలు. 5-6 నెలలు వస్తుంది కేజీ మిరప్పొడి. 5-6 నెలలు వస్తుంది మిరప్పొడి. ఫ్రెష్ ఆడిచ్చింది, మేము ఆడించుకున్న ఇంట్లో. తెల్లగడ్డలు 1 నెలకి సరిపడా. ఏం మాది తెల్లగడ్డలు. ఎండు కొబ్బరి మాత్రం గుడికి వెళ్ళినప్పుడల్లా వస్తూనే ఉంటుంది. ఇది కొన్నవి కాదు, మేము గుడికి వెళ్ళినప్పుడు వస్తుంటాయి కదా టెంకాయలు, ఎండబెట్టి ఇలా స్టోర్ చేసుకుంటే తీవలేదులే అవి. ఏముంది ఎండబెడితే తెల్లగా వస్తాయి కదా. ఓన్లీ కొబ్బరి, ఎండు కొబ్బరి మాత్రం మా ఇంట్లో పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే మేము మసాలా కూరలు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ తెల్లగడ్డలు కానీ, అల్లం కానీ, కొబ్బరి కానీ మా ఇంట్లో చాలా ఉంది. అంతే కదా మమ్మీ? కొబ్బరి పూజ కొట్టేది, నల్ల కొట్టేది, ఎండబెట్టేది. అమ్మమ్మ ఇప్పుడు కావాల్సినప్పుడు ఇవేం చేస్తుందంటే ముక్కలు కోసి పెట్టేస్తుంది అమ్మమ్మ, ఇంకా అవి వాడుకునేటట్టు. ఇవేంటంటే బాదం పప్పులు. ఇవి బాదం పప్పులు. ఇంకొచ్చి లాస్ట్ది మమ్మీ, అది బయటికి తీసేద్దామా? బయటికి తీసేసి టేబుల్ మీద పెడదాం. సరిపోదు కదా ప్లేసు, బయటికి సరిపోతుంది. ఆడ కూర్చొని ఎట్లా చెప్తావులే, ఇక్కడ పెట్టేసి టేబుల్ పైన పెట్టేసి. జాగ్రత్త అమ్మ. వచ్చేసరికి మన ట్రబ్బు మామూలుగా అయితే దీంట్లో ఏం చేస్తారు, అందరూ ఏం చేస్తారు చెప్పు మమ్మీ? అందరు కూరగాయలు పెట్టుకుంటారు. మేము మాత్రం కూరగాయలు అప్పుడప్పుడే కొనుక్కుంటాం కాబట్టి. అంటే తిరుపతిలో ఉన్నప్పుడు ఇంటి ముందు కూరగాయల బండి వచ్చేది, ఇప్పుడు ఇంటి ముందు కూరగాయలు అది వస్తుంది, నెట్టుడు బండి. కింద బకెట్ వేస్తే వేసేస్తున్నారు కాబట్టి మాకు అంత అవసరం ఏం లేదు. మేము అన్ని కూరగాయలు ఏం కొనుక్కోము కాబట్టి మేమైతే ఎక్కువే కొనుక్కుంటాం. ఏంది మైదా పిండి, శనగపిండి,
ఇవైతే ఎక్కువే కొనుక్కుంటాము. అందుకని చెప్పి ఇవన్నీ స్టోర్ బయట పెట్టుకుంటే ఖచ్చితంగా పురుగు పట్టద్ది. మీరు ఒకసారి దీంట్లో పెట్టి చూసుకోండి, ఖచ్చితంగా పురుగు పట్టదు. ఈ ఊరికే ఇదైతే తీవలేదు కదా, కావాల్సినంత వరకు ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కాబట్టి దీంట్లో పెట్టుకుంటాం. ఏమేమి ఉన్నాయి చూపించు మమ్మీ. శనగపిండి, మైదా పిండి, జీలకర్ర అన్నిట్లో వాటిలో పెట్టేసుకుంటాం కదా. ఎక్స్ట్రాగా ఉన్నవి ఇవి, అవి డీమార్ట్లో తెచ్చిన లూజ్ జీలకర్ర. ఇది వచ్చి మమ్మీ ఇక్కడ కొనుక్కొని వచ్చింది. పసుపు, పచ్చెనగ ప్యాడలు, మసాలాలు కూరకి, ఇంకా ఇది సాయిపప్పు చట్నీలోకి వేసుకోవడానికి, తాలింపు పొడులకి, ఇది వచ్చి గోధుమ పిండి, గోధుమ ఇడ్లీ రవ్వ కాదు, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ. వాడేసిన వాటికి క్లిప్పులు ఎట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసేసామనుకోండి డీమార్ట్ కవర్స్, అది మళ్ళీ మూట కట్టడానికి కానీ ముడి వేయడానికి కానీ సరిగ్గా ఉండదు. ఒకవేళ వేసినా మళ్ళీ తీలేము మనము. ఇవి అనుకోండి, చూపి మమ్మీ, ఈజీగా అట్లా తీసి మళ్ళీ యూస్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకునేది. అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. గట్టిగా ఉంటాయి, అసలు లీకే అవ్వదు. ఇట్లా తెరిచి చూపి మమ్మీ. ఇంక రాదు, ఒక చిన్న హోల్ కూడా లేదు చూడండి. అట్లా ఇది ఎంతో ఫేవరెట్ మమ్మీ నాకు. పానీపూరి చేసుకునేవి ఇవి మనకి ఒకటేసారి, ఇంకా అవే వాడుకుంటూ ఉంటాము. దాంట్లోకి అంటే స్టఫింగ్ ఉంటుంది కదా, గ్రీన్ పీస్, డ్రై గ్రీన్ పీస్. ఇంకా ఇది ఇడ్లీ రవ్వ కొంచెం మిగిలింది, అట్లాగా పెట్టేసుకుంటే ఉంటాయి. ధనియాలు బయట ఉంటే ఎర్రగా అయిపోతాయి, దీంట్లో ఉంటే ఎప్పటికి తెల్లగానే ఉంటాయి. శనక్కాయ పప్పు, వేరుశనగపప్పు, చట్నీస్కి సన్నం ముద్ద చేస్తారు కదా అది. ఇంకా సగ్గు బియ్యం వడియాల్లోకి. అది పెసరట్టు పప్పు, పెసరట్టు పప్పు. అదేంటి? కార్న్ఫ్లోర్ ఎత్తుకెళ్ళమని మర్చిపోయావా పెదమ్మ? కార్న్ఫ్లోర్ ఎత్తుకెళ్ళి ఉందని చెప్పింది, మర్చిపోయచ్చు. అంతే, ఇవన్నీ ఇట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది, ఎప్పుడైనా కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. బాస్మతి రైసు, అందరూ ట్రబ్బుని కూరగాయలకు వాడితే మేము ఇలాగ వాడతాము. మీరు కూడా అంటే ఇవి బయట పెడితే ఉండవని కాదు, మేము 3 months వాడతాము. ఇది ఉంది కదా శనగపిండి, ఇది 1 month వాడతాం. బయట పెడితే ఖచ్చితంగా పురుగు పడుతుంది, గడ్డలు కట్టేసి పురుగు పట్టేసి. మైదాలో కూడా పురుగు పట్టి ఎప్పటికప్పుడు తెచ్చుకోకుండా మనము ఇలా తెచ్చుకుంటాం కదా, మంత్కి కానీ 2 monthsకి కానీ అలాగా, అప్పుడు ఇలా పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. అది పెట్టేసాము. ఇంకా లాస్ట్ సైడ్కి వస్తే ఏమున్నాయి, ఎగ్స్, అది బేకింగ్ పౌడర్. మమ్మీ చూపిద్దాం, ఏమేమి ఉన్నాయి అన్నీ తీసి అక్కడ పెడతాను నేను, చెప్తూ. నాకు ఇక్కడ ఉండేవి నీకు అన్నీ తెలియదు కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఇది నా సెక్షన్ లాగా, అంత అమ్మకి ఐడియా లేదు ఇక్కడ ఏమేమి ఉన్నాయి. అన్నీ తెలీదు, కొన్ని తెలుసు. బటర్ స్కాచ్ ఎసెన్స్, ఈ డబ్బాలు కూడా ఉన్నాయి, తీసి ఒకేసారి చూపించేస్తాను ఏమేమి ఉన్నాయని. తర్వాత ఇవేంటంటే స్పైస్ బాక్సు, లేకపోతే ఫ్రైడ్ చికెన్ ఇలా ఉంటుంది కదా, వాటిలోకి వెళ్ళినప్పుడు వీటిలో మయోనీస్ ఇస్తారు. ఇది చూడండి, ఇది మయోనీస్, రెడ్ కలర్ మయోనీస్, అంటే స్పైసీ మయోనీస్. సో ఇలాగా మయోనీస్కి డబ్బాలు ఇచ్చినప్పుడు నేను అవి పడేయకుండా, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడైనా పడేయకుండా, అక్కడికి వెళ్ళినప్పుడు వదిలేసి రాకుండా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని అలాగ తెచ్చేసుకుంటాను. అవి ఇలాగా చిన్నవి ఏమైనా మిగిలిపోతే అవి ఇలా స్టోర్ చేసుకునేదానికి నేను యూస్ చేస్తాను. ఇంతకుముందు స్పైస్ బాక్స్లో ఈ టైప్ బాక్సెస్ ఇస్తున్నారు, ఇప్పుడు ఈ టైప్ ఇస్తున్నారు. కొన్ని మిగిలిపోయిన యాలక్కాయలు, అలాగే ఒక జీడిపప్పు, 1-2 జీడిపప్పులు ఉన్నాయి. ఇది వచ్చి బిర్యానీ మసాలా, బిర్యానీకి మసాలా చేస్తా నేను. అది కొంచెం మిగిలిపోతే ఇట్లా పెట్టేసుకున్నాను, పడేయకుండా నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి చెక్క పొడి, అంటే సినమన్ పౌడరు. పొద్దున్నే నేను
అవి ఉంటుంది కదా శంకు పూలు, అది తాగుతాను, దాంట్లోకి ఇది కూడా యూస్ చేస్తాను, అందుకని అలా పెట్టేసుకున్నాను. ఇది ఇంకొక టైప్ ఆఫ్ బిర్యానీ మసాలా, ఇది కూడా నేను దమ్ బిర్యానీకి వాడతాను ఇది. నెక్స్ట్ వచ్చి ఇది నల్ల యాలకుల పొడి, నల్ల యాలకులు గ్రీన్ యాలకులు రెండు పొడి, ఇది పాయసంలోకి లేకపోతే బిర్యానీలోకి వాడతాను. ఇది వచ్చి అస్సలు వాడకూడదు అంటారు, ఇది ఏంటి మమ్మీ పేరు గుర్తు, అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా అది. ఇది కొన్నిటికి వాడతాను, ఫ్రైడ్ రైస్లు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కదా వాటికి కంపల్సరీ కదా, అందుకని వాడతాను. ఇది ప్యూర్ టర్మరిక్ పౌడరు, ఇంట్లో ఉంటే అవే చాలా రోజుల నుంచి ఉన్నాయని మొన్న ఈ మధ్య 1 month బ్యాక్ మిక్సీ పట్టాను, అది ఇట్లా వచ్చింది. కానీ ఇవి కూడా మనం అదేంటి ఎప్పుడైనా జలుబు చేస్తుంది కదా, అట్లా మనం కషాయం కాసుకునేటప్పుడు అలాగే యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇది పెద్ద స్పేస్ కూడా పట్టదు ఇవన్నీ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో, అందుకని. ఇది వచ్చి రెడ్ ఫుడ్ కలరు. ఇది వచ్చి చేపల మసాలా, కొంచెం మిగిలిపోయింది, ఇది పనికిరాదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. పనికిరాదు కదా మమ్మీ? పనికొస్తుంది కానీ చేపల పులుసులోకి వేయకుండా ఇంకేమైనా పులుసులో వేసుకుంటే బాగుంటుంది, బికాస్ చేపల పులుసులోకి అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి. ఇది వచ్చి నువ్వు చెప్పు మమ్మీ ఏంది ఇది? పచ్చకర్పూరం. ఇది వచ్చి పచ్చకర్పూరం, పేరు గుర్తురాలా నాకు, పచ్చకర్పూరము. ఇది వచ్చి కలర్స్ వాడొద్దు అని చెప్తారు, వాడకూడదు అంటారు, కానీ ఈ కలర్స్ నా దగ్గర ఒక 1 year బ్యాక్ నుంచి ఉంది, టైం కూడా ఉంది, నేనేం ఎక్కువ వాడలేదు. చూడండి హాఫ్ ఇచ్చున్న, ఇంతే ఇచ్చారు, 15 rupees ఎంతో, ఇది ఇక్కడ వరకే ఇచ్చారు, అది నేను ఇంకా వాడుతూనే ఉన్నాను. బిర్యానీలోకి పైన ఊరికే అట్లాగే యూస్ చేయడం నాకు ఇష్టము. ఇది వచ్చి గ్రీన్ కలరు, ఇదైతే అస్సలు వాడలేదు చూడండి. ఇది వచ్చి గ్రీన్ కలరు బెల్, ఇది వచ్చి ఎల్లో కలర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఎసెన్స్, కేక్ చేసుకునేదానికి. ఇది పిజ్జాలోకి నెక్స్ట్ కేక్లోకి వాడతాను నేను, అంటే పిజ్జాలోకి ఈస్ట్ వాడతారు కదా, నేను ఈస్ట్ వాడను, ఇలాగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడరే వాడతాను. ఈస్ట్ ఒకసారి కొన్నానా, అది ఒక్కసారికే బాగా వచ్చింది, నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా రాలేదు, అందుకని వదిలేసాను. ఇది వచ్చి బేకింగ్ పౌడరు, ఇవన్నమాట. మీకు కూడా ఇలాగ చిన్న చిన్న బాక్సులు వస్తే పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు, పడేయకుండా ఇంటికి తెచ్చుకోండి, అది విషయం. నెక్స్ట్ చూపిస్తాను రండి. అంటే కొంచెం మిగిలిపోయినప్పుడు మనం పెద్ద ఇవి కింద మమ్మీ పెద్ద బాక్సెస్లో పెట్టలేము కదా, సో అలాంటి టైంలో ఇట్లా మనం బుజ్జివి తెచ్చుకుంటే, కొన్నవి కూడా ఉన్నాయి నేను బుజ్జి బాక్సెస్, అంటే ఇలాగ పడేయకూడదని చెప్పి నేను బుజ్జి బాక్స్ కొనుక్కున్నాను. ఇదని చూడండి, నా దగ్గర ఇలాంటి బాక్సెస్ చాలా ఉన్నాయి. వచ్చేసి ఏమైనా ఇట్లాగా ప్యాకెట్స్ కొంటాం కదా, ఈ మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, కొరియాండర్ మసాలా కానీ చికెన్ మసాలా గరం మసాలా, ఇవేమైనా మిగిలిపోయినప్పుడు ఇలా పెట్టేస్తాను నేను. ఇది వచ్చి సూప్, ఇది వచ్చి చికెన్ మసాలా, కొరియాండర్ మసాలా, ఇది వచ్చి నూడిల్స్ మసాలా, ఇది వచ్చి సూప్, ఇది కూడా ఫ్రైడ్ రైస్ మసాలా, ఇవన్నీ వాడుతూ ఉంటాను నేను. సాంబార్ మసాలా, కొంచెం కారప్పొడి, ఎప్పుడైనా కారప్పొడి ఆడించడానికి కొంచెం టైం పడినప్పుడు ఇలాగ పెట్టేస్తాము. చూడండి ఇది ఎంత పాతదో, అసలు చాలా రోజులు అయిపోయింది కొనేసి. ఇది వాడేసేయాలా లేకపోతే పడేయాలా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కొరియాండర్ మసాలా, నార్ సూపీ మసాలా, ఇది ఉంది కదా, నేను ఇంట్లోనే నూడిల్స్ చేసుకుంటాను, నేను గోధుమ పిండితో నూడిల్స్ చేసుకుంటాను, అలాంటి టైంలో ఈ పౌడర్ నేను వాడతాను. నెక్స్ట్ అదే నూడిల్స్ మసాలా, ఫ్రైడ్ రైస్ మసాలా, కొంచెం డాల్డా, ఇంకేముంది పిజ్జాకి ఇంటికి ఏమైనా ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు ఇలా వస్తాయి కదా కెచప్స్, అవన్నీ అలా పెట్టేసుకుని ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు తింటా. పానీపూరి మరాఠీ ముక్క బిర్యానీలోకి మరాఠీ ముక్క, నల్ల యాలకులు, అది వచ్చి బంక. దీంతో ఏం రెసిపీ చేయాలో నాకే ఐడియా లేదు, ఏమన్నా జెల్లీ టైప్ అలా అని ఏమో తెచ్చుకున్నాను నేను, అసలు ఫుడ్లోకి వాడతారో లేదో కూడా అర్థం కావట్లా. బంక్ అంటే ఏందో నోట్లో వేసుకుంటే అతుక్కోబోతుంది, తినొచ్చా లేదని చెప్పి అక్కడే పెట్టేసా. లే మమ్మీ చూపిస్తా. ఇది వచ్చి నిమ్మకాయ లాగా ఉంటుందంట, పులుపు, అంటే ఇది ఎండాకాలం కదా, సో నిమ్మకాయకి సబ్స్టిట్యూట్గా ఇది వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చి యాలక్కాయలు, ఏంది షాజీరానా, సోంపు, ఇది వచ్చి సోంపు, నల్ల ద్రాక్ష, ఇది నల్ల ద్రాక్ష, ఇది వచ్చి మొగ్గలు మిరియాలు, ఇది వచ్చి మిరియాలు, నల్ల ద్రాక్ష మిరియాలు. అండ్ ఇక్కడ చూస్తే ఏమున్నాయి మనకి, ఇదేంటి మమ్మీ
బిర్యానీ మసాలా. మసాలా ఇది కూడా బిర్యానీ మసాలా. అవునా, చూపించు. ఇది గరం మసాలా. ఇది వచ్చి డ్రై మ్యాంగో పౌడర్. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే నేనైతే పానీపూరిలోకి యూస్ చేస్తాను. డ్రై మ్యాంగో మళ్ళీ ఇంకోటి ఆమ్చూర్ పౌడర్ అని కూడా. ఆమ్చూర్ పౌడరు ఆర్ డ్రై మ్యాంగో పౌడరు. నేనైతే దాన్ని పానీపూరి వాటర్లోకి వేస్తాను. నెక్స్ట్ వెనిగరు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు. నెక్స్ట్ ఇది వచ్చి మళ్ళీ చెప్తాలే దీని గురించి. శంకుపూలు, డ్రై శంకుపూలు. దాంతో ఏం చేస్తాను నేను మళ్ళీ చెప్తా. కొంచెం మిగిలిపోయిన టీ పౌడరు, అంటే ఎక్స్ట్రా అయితే బయట పెట్టకుండా లోపల ఇలా పెట్టుకుంటాము. ఇది వచ్చి లెమన్ జ్యూస్ అంటే వాటర్ కలపకుండా ఉండే జ్యూసు, అప్పటికప్పుడే వాడుకునేదానికి. ఇది వచ్చి ఇవేంది ఇది అల్లది బిర్యానీలోకి యూస్ చేస్తాం, జాజికాయ. సో ఇది వచ్చి సబ్జా గింజలు, కొంచెం మిగిలిపోయిన పచ్చిమిర్చి తొందరగా వాడేసేయాలి. ఇది వచ్చి సబ్జా వాటరు రెడీమేడ్గా, అంటే అప్పటికప్పుడే కలిపేసుకునేదానికి రెడీగా అట్లా పెట్టేసుకుంటాము, చిన్న డబ్బాలు. ఇది లాస్ట్కి వచ్చేసరికి పూలు దేవుడికి, వాటర్ బాటిల్స్. ఇది వచ్చి లెమన్ జ్యూస్. ఇలా కలిపి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేయచ్చు. అందుకని లాస్ట్కి వస్తే ఇక్కడ ఏమున్నాయి, కొంచెం సొంటి ఉంది, బిర్యానీ ఆకు, ఇది కలకండ. ఇదేం మమ్మీ? కలకండ. ఇది పాప్కార్న్, ధనియాల పౌడర్. ఇది పెద్దమ్మ వాళ్ళు మొన్న పెళ్ళికి తెస్తే నేను ఎక్కువ వాడతాను కదా అని నాకు ఇచ్చేశారు. ఇది కానీ ఈ కసూరి మేతి కూడా అంతే, పెద్దమ్మ ఇచ్చింది. నేనైతే వాడతాను బిర్యానీలోకి కానీ వాటిలోకి, అందుకని నేను తెచ్చుకున్నా. ఇదేం మా పేరు గుర్తురాగలా, సోయా చంక్స్. ఏమంటే మీల్ మేకరు బిర్యానీలోకి వాడతాము, ఉల్లగడ్డలోకి వేసి వాడుకున్నా. ఇది వచ్చి తిరంచెట్టి కోటకి వెళ్ళాము మేము, గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం. ఇది ఇలా పెట్టుకున్నాము. మరి ఇదండి, ఇంకేముంది, అయిపోయింది ఫ్రిడ్జ్ టూర్. మర్చిపోయావా? ఏంటి? ఎర్రగడ్డలు ఒక 2 వారాలకు సరిపోతాయి ఎర్రగడ్డలు, అంతే. ఇదే మరి మా ఫ్రిడ్జ్ టూర్. మాది వచ్చి ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జ్ అనమాట. ఏంటంటే దాంట్లో గడ్డలు కట్టద్ది, ఐస్ అంతా. వారానికి ఒకసారి మమ్మీ ఫ్రిడ్జ్ ఆపి ఐస్ అంతా తీసేస్తుంది, లేకపోతే అసలు ప్లేసే ఉండదు లోపల పెట్టుకునేదానికి. అది ఈసారి కొంటే కొంచెం లోపల ఐస్ కట్టకుండా ఉండే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. మీరైనా సరే కొత్తగా ఎవరైనా ఫ్రిడ్జ్ కొంటుంటే ఇలా గడ్డలు కట్టే ఫ్రిడ్జ్ కొనొద్దు. అదొక్కటే నాకు ఈ ఫ్రిడ్జ్లో నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా ఫ్రిడ్జ్ టూర్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.